మీరు ఈ పుస్తకాన్ని చూస్తే ఏమని అంటున్నారు అని అంటే, ఆయన రాసిన గ్రంథం ఇది అంటున్నారు. ఇది తిప్పి కొడితే ఎన్ని పేజీలు ఉంది? 200 పేజీల కంటే తక్కువ ఉంది. 186 పేజీలు ఉంది. దీన్ని మీరు గ్రంథం అంటున్నారు. బహుశా మీరు ఎప్పుడు ఇలాంటి పుస్తకాన్ని చూసి ఉంటారు. ఈ పుస్తకం ఏంటో తెలుసా? న్యూ టెస్టిమెంట్ రైటర్స్ ఓల్డ్ టెస్టిమెంట్ని ఎట్లా కోట్ చేశారు? ఎక్కడన్నా కోట్ చేశారా? వాళ్ళు ఇష్టానుసారంగా లేఖనాలని కోట్ చేశారా? వాళ్ళు ఎంత సందర్భోచితంగా లేఖనాన్ని కోట్ చేశారు అనేది రాసినటువంటి పుస్తకం ఇది ఎన్ని పేజీలు ఉంటుంది అంటారు? ఇప్పుడు చెప్పండి, కోపస్తమండూకాలు అంటే ఎవరు? ఇంకో పుస్తకం చూపిస్తా. ఇది డిక్షనరీ. న్యూ టెస్ట్మెంట్ రైటర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ని ఎట్లా వాడారని రాసినటువంటి పుస్తకం. ఇది ఎన్ని పేజీలు ఉంటుంది అంటారు? అభిషేకం లేని వ్యక్తులు బుక్ నాలెడ్జ్ మాట్లాడి, ఒక ఆయన మొన్న వీడియోలో చూపిస్తున్నాడు, దీన్ని ఏమంటారండి అని ఇంత లావు బుక్ చూపించాడు. దానికి 3 లావు పుస్తకాలు తెస్తాను నేను. ప్రయోజనం ఏముంది? మీరు మీ అయ్యగారు రాసిందే గ్రంథం అయితే దీన్ని ఏమంటారండి అని చెప్పి ఇంత లావు పుస్తకం తీసుకొచ్చాడు. ఎందుకది? అసలు బైబిల్ గ్రంథంలో ప్రతి పుస్తకానికి గ్రంథము అనే పేరుంది. ఇది గ్రంథపు చుట్ట. యోనా కూడా యోనా గ్రంథము అని ఉంటుంది. మరి హెబ్రీ భాష పండితులకు అది తెలియదేటి? పుస్తకం సైజును బట్టి దీన్ని గ్రంథం అంటారా అని అపహాస్యం చేయడం ఎంత అవమానం, అది ఎంత అజ్ఞానం అది. అవును, అంత పుస్తకం చదివి ఏం ప్రయోజనం అంటున్నాను నేను. పరిశుద్ధాత్మాభిషేకం కొంతైనా లేకపోతే గుడ్డోడు చీకట్లో తడువుకున్నట్లుగా నువ్వు అన్ని పుస్తకాలు తిరిగేసినా సరే ఏం కనబడదు. బైబిల్ కూడా ఏం అర్థం కాదు. పరిశుద్ధాత్మ లేనిది వేదాగామ పఠనమే కాదనేసాడు బాప్టిస్ట్ అయ్య గారు, బేతాల్ జాన్ గారు. పరిశుద్ధాత్మ లేనిది బైబిల్ చదవడమే కాదురా పో అనేసాడు. పరిశుద్ధాత్మ లేనిది వర్షంబు లేని పైరు చందంబేయది. పరిశుద్ధాత్మ లేనిది వేదాగామ పఠనము కాదది. నెరచీకటింట సరుకులు వెదకు రీతి పల్మరు వెదకినను నిరర్ధకమైపోవును వేగ అని రాశాడు భక్తుడు. చీకట్లో సామాన్ల కోసం తడువులాడినట్లు ఎన్నిసార్లు తడువులాడినా చీకట్లో సామాన్లు కనబడవు. పాశమ్మ గారు పొద్దున అండి మార్కెట్కి వెళ్ళాలి, ఆకుకూరలు తండి అంటే ఒక సంచి ఇవ్వమ్మా అన్న. అంటే అదంతా వచ్చే సంచులన్నీ ఒక అల్మార్లో పెడతారు. అక్కడ అల్మార్లో పెడుతుంటే లైట్ వేయండి ఇక్కడ అన్నారు. సరే అని చెప్పి లైట్ వేశారు. లైట్ వేస్తే తలుపు తీసి అందులో సామాన్లకు సరిపడ బ్యాగ్ ఏంటో తీసి ఇచ్చారు అనమాట. ఆ లైట్ వేయగానే నాకు లోపల ఇంకొక లైట్ వెలిగిందనమాట. అవును, వీళ్ళు పెద్ద పెద్ద పుస్తకాలు చూపిస్తున్నారు, లైట్ వేయకుండా చదివితే ఏం ప్రయోజనం? పరిశుద్ధాత్మ వెలిగింపు లేకుండా బైబిల్ చదివితే ఏం ప్రయోజనం? పరిశుద్ధాత్మ చేత వెలిగించబడిన కనులతో బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ అనే అక్షరాల కిటికీలో నుండి ఒక అద్భుత ప్రపంచం మనకు కనబడుతుంది. అది చూసిన దైవజనుడిని మనం వెంబడిస్తున్నాం. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అంత పెద్ద బుక్ చూపిస్తే వంకర నవ్వుతున్నారు ఛానళ్ళు అని. అంటే నాకు విశ్వచరిత్రలో వంకర నవ్వు గుర్తొచ్చింది అనమాట. వంకర నవ్వు అంటే ఇలా ఉంటుందా అని. అంటే సైతాన్ గాడు కూడా పాతాళంలో వంకర నవ్వు నవ్వాడు కదా. ఏం చేసావు దేవా, ఏమండి నాకేం బాగానే ఉన్నాను కదా, పాతాళంలో కూర్చున్నా, చాలామంది నరకానికి లాగేశాను అని చెప్పి వాడు వంకర నవ్వు నవ్వుతాడట. ఆ నవ్వు కొద్ది రోజులే ఉంటుందట. అనంత శక్తి కలిగిన దేవుడు తన స్వస్థతా శక్తిని ఉపయోగించి అనేకులకు స్వస్థపరిచిన దేవుడు వీడికి కుష్ఠ జబ్బు రప్పిస్తాడట. ఎవరికి?
వంకర నవ్వు నవ్వే సైతాన్ గాడికి. అప్పుడు మొదలవుతుంది వాడి వేదన. అమ్మో కుయ్యో మొర్ర అని. అప్పుడు వాడికి వచ్చే పేరేంటంటే విశ్వకుష్ఠరోగి. అలాగా వీళ్ళు కూడా కుష్ఠరోగులు అయ్యేదాకా నవ్వుతారు వంకర నవ్వులు. అలాగా మరి వంకర నవ్వులు అనేవి ఆపేస్తే మంచిది. ఆయన పెద్ద పుస్తకం చూపిస్తున్నాడు, వీళ్ళ వంకర నవ్వు నవ్వుతాం. దీన్ని ఏమంటారు మరి అంటే, దాన్ని ఏమంటారు? పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే, పరిశుద్ధాత్మ టచ్ లేకపోతే అంతకీ వేల కాగితాలు రాసిన చెత్త పుస్తకంతో సమానం అవుతుంది. పరిశుద్ధాత్మ అనే వెలుగులో ఏ గ్రంథం రాయబడకపోయినా, మానవ జ్ఞానంతో మానవ ఆలోచనలతో దేవుని ప్రమేయం లేకుండా, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా దానికి ఇక 4 గంటల పుస్తకాలు రాసిన బైబిల్ ఒక లైన్కి సమానం కావవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సింహనాదం అనే పుస్తకం పట్టుకొని దీని గ్రంథం అంటారండి, మరి దీన్ని ఏమంటారట? ఏమంటారు మరి? కోపస్థ మండుకాలు అనడం తప్ప బాయిలో కప్పలు కాకపోతే ఏమనాలి? పుస్తకాలు పట్టుకొని చదివితే దేవుని వాక్యం అర్థం అవుతుందా? అసలు పుస్తకాలు ఏవి లేనప్పుడే పౌలు అనేక వేల ఆత్మలను దేవుని కొరకు నడిపించాడు, సంఘాలు కట్టాడు, వాదించి తర్కించి సత్యమును స్థిరపరిచాడు.